హాయ్ అండి. వెల్కమ్ టు డిజి లోన్స్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ లోన్స్. ఎన్ని టైప్స్ ఉంటాయి? దాని గురించి మాట్లాడడానికి మన ముందున్నారు ఉమా గారు. హాయ్ అండి. హాయ్ భాగ్య గారు. సో, లోన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? ఇది మనకి మేజర్‌గానైతే 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సెక్యూరిటీ లోన్స్, 2 అన్‌సెక్యూరిటీ లోన్స్. ఓకే. సెక్యూర్‌లో ఏమేమి ఉంటాయండి? సెక్యూరిటీ లోన్స్ అనేది మనము హోమ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ప్రాపర్టీ లోన్స్ వాటికి మనం లోన్స్ ఇవ్వడం జరుగుతది. ఓకే. అన్‌సెక్యూర్డ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? అన్‌సెక్యూర్డ్‌లో వచ్చేసి 4 టైప్స్ ఉంటాయండి. ఆహ్, ఏమేమి ఉంటాయి అవి? అందులో వచ్చేసి పీఎల్, ఓకే. బీఎల్, ఇంకొకటొచ్చేసి కార్డ్ అండ్ లోన్ అంటే జంబో లోన్ అంటే ఓకే. కార్డ్ మీద లోన్స్ ఇవ్వడం. ఇంకొకటేమో ఫ్లెక్సీ లోన్. ఓకే. గార్డెన్ లోన్ అంటే ఏంటండి? కార్డ్ లోన్ అనేది వచ్చేసి కస్టమర్ కార్డ్ లిమిట్‌ని బట్టి మనకు లోన్ ఇవ్వడం జరుగుతదండి. సో, దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ కార్డ్ మీద లోన్ తీసుకొని కట్టుకుంటాడు. ఓకే. సో, ఇది అన్‌సెక్యూర్డ్ పీఎల్ వచ్చేసి పీఎల్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటండి? పీఎల్ అనేది కస్టమర్ ఒక స అంటే తన అవసరాల కోసం, తన డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం తీసుకునే లోన్ అండి. ఆహ్, దానికి వచ్చేసి కస్టమర్ మ్యారేజ్ పర్పస్, ఫంక్షన్స్ టైప్ ఇంకేంటిది హోమ్ రెనోవేషన్ ఆ టైప్‌లో మనము లోన్ ఇవ్వగలుగుతాం. ఓకే. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? డాక్యుమెంట్స్ కస్టమర్ 3 మంత్స్ పే స్లిప్స్, సాలరీ క్రెడిట్ అయిన బ్యాంకింగ్, కేవైసీ డాక్యుమెంట్స్, కస్టమర్ ఐడీ కార్డ్, ఫార్మ్ 16 అలాంటివి ఓకే. ఉంటాయి. సెక్యూర్డ్ హెచ్ఎల్‌కి ఏం కావాలండి? హెచ్ఎల్‌కి అయితే కస్టమర్‌కి సేమ్ ఉంటాయి. దాంట్లో దీనికి డిఫరెన్స్ ఏంటిది అనంటే కస్టమర్ సేల్ డీడ్ తీసుకుంటాము. మున్సిపాలిటీకి కస్టమర్ టాక్స్ పే చేస్తున్న టాక్సీ రిసిప్ట్ తీసుకుంటాము. ఇందులో అయితే పిఎల్‌నైతేనేమో 3 మంత్స్ బ్యాంకింగ్ ఉంటే సరిపోతది. కానీ హెచ్ఎల్‌కి మాత్రం 1 ఇయర్ బ్యాంకింగ్ గావాలి. ఐటీఆర్స్ కావాలి 2 ఇయర్స్. ఓకే. జంబో లోన్ అంటే ఏంటి మేడం? జంబో లోన్ అనేది కస్టమర్‌కి ఎంత ఓడీ టైప్ అనమాట. ఓకే. ఎంత ఓడీ అంటే ఏంటి? ఓడియన్ అనేది వచ్చేసి కస్టమరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీఎల్‌ఎన్ అయితే 5,00,000 తీసుకున్నారనుకో, దానికి అమౌంట్ మొత్తం ఇంట్రెస్ట్‌తో సహా కస్టమర్ పే చేయాలి. ఓకే. కానీ మనకి ఓడీలనైతే అలా ఉండదనమాట. ఓకే. కస్టమర్ ఒక 2,00,000 తీసుకుంటే, ఆ 2,00,000కే ఇంట్రెస్ట్ అనేది పే చేయడం జరుగుతది. సో, దాన్ని ఓడీ ఓకే. అనబడతాం.